దేవుని స్తోత్రం కలుగునుగాక. మొదటిగా మనకందరికీ సంవత్సరంలో మొదటి ఆదివారాన్ని దయచేసిన ఆ దేవాదేవునికి వందనాలు చెల్లించుకున్నాం. అలాగే కూడి వచ్చిన మీకందరికీ కూడా ప్రభువు నామమున వందనాలు చెల్లిస్తున్నాం. చదివిన లేఖన భాగము నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వచనాన్ని ఒక మారు చదువుకుందాం. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలనని. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రార్థించుకొని వాక్యస్థానంలో వెళ్తాం. ప్రార్థించుకున్నాము. పరిశుద్ధుడు పరిశుద్ధుడగు తండ్రి, నిత్యుడగు దేవ, సమాధానకర్త, స్తోత్రం 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 చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతట్లో నాయన మమ్మల్ని సజీవులుగా ఉంచి నిబంధమైన రెక్కల కింద కాచి కాపాడి చిన్న మందగానైనా నీవు ప్రేమించి మాకు ఇచ్చిన ఈ మందిర ఆవరణంలో కూడుకొని తండ్రి మిమ్మల్ని కనపరుచుకుని మహింపరుచుకునే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవా, నీ బీదదాసునైన నన్ను నాయన వాక్య పరిచయం నిమిత్తం నిలబెట్టినందుకై వందనాలు స్తుతులు స్తోత్రాలు. నా నోటికి బోరగా ఉండి నన్ను నడిపించండి నాయన. కూడిన ఆత్మలలో మీ వాక్యం పనిచేయటం సహాయం చేయండి, కృప చూపండి. నన్ను ఆత్మతో అభిషేకించిన మీకు మహిమకరంగా వాక్య పరిచర్య జరిగించుకోమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియమైన వారులారా, చదివిన లేఖన భాగాల్లో ఎక్కువగా వినిపించిన మాట దేవుడు దేవుడు దేవుడు. దేవుడు అంటే హీబ్రూ భాషలో ఉండువాడు అని అర్థం. అలాగే మనం చూసినట్లయితే ఎల్ల వేళలో మనతో ఉండువాడుగా ఆ దేవాదేవుడు ఉన్నాడన్నది మనము అర్థము చేసుకోవాలి. నిజంగా మనం ఇక్కడ కూడిన వారందరిలో కూడా దేవుడు ఉన్నాడని నమ్మే వాళ్ళు ఎంతమంది ఉన్నాం? దేవునికి స్తోత్రం కానుక. మందిరానికి వచ్చాం కనుక ఆ మాట అంటున్నామా, లేకపోతే మందిరం రాకుండానే దేవుడు మన ఎడల చేసే గొప్ప కార్యాలు మనలో ఉన్నాయి, మనం చూస్తున్నాం, మనం వింటున్నామని మనం అనుకుంటున్నామా? మనమే ఆత్మ పరిశీలన చేసుకోవాలని మరొకసారి మీకు మనం చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, దేవుడు అని అంటే ఎన్నో అర్థాలతో లేఖనాలు ఉన్నాయి. ఎన్నో పేర్లతో ఆయన పిలువబడ్డాడు. 1000 పేర్లతో పిలువబడ్డానని కొందరు వ్యక్తులు పుస్తకాలు కూడా రాసి ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, అయితే ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిలో కూడా ఒక్కొక్క ఆలోచన దేవుని ఎడల కలిగి ఉంటాం. నిజమా అబద్ధమా? నీకు కలిగిన ఆలోచన దేవుని ఎడల ఇంకొకటి పక్కవారితో ఉండదు. ప్రపంచంలో దాదాపు 850 కోట్ల మంది ఉన్నారు. అందులో 250 కోట్ల మంది క్రైస్తవులుగా జీవిస్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, వీరందరిలో కూడా ఆలోచన చేసినట్లయితే 250 మంది కోట్లలో ఉన్న క్రైస్తవులు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. నేను కూడా గతంలో మిమ్మల్ని ఒక ప్రశ్న వేసినట్టు నాకు గుర్తు. దేవుడు అంటే మీ అభిప్రాయము ఏమిటి అని. అయితే ఒకసారి ఒక ఆమెను నేను అడిగాను. ఆమె పామరురాలు, చదువుకున్నది కాదు, ఏదో ఇళ్లలో పనిచేసుకుంటూ ఉండే ఆమెను ఒక ప్రశ్న అడిగాను. అమ్మా, దేవుడు అంటే నీ ఉద్దేశం ఏమిటి అన్నది. ఒకే ఒక మాట అన్నది, ఆయన సర్వశక్తుడు, మనకు ఏది కావాలో ఇచ్చే దేవుడు అన్నది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిజంగా ప్రియమైన వాళ్ళ పామరులకే దేవుడు అంటే ఏంటో తెలుస్తుంది. అంతో ఇంతో చదువుకుని లేదా జ్ఞానం ఉన్న మనకు దేవుడు అంటే తెలుసా తెలియదా అనేది మనమే పరిశీలన చేసుకోవాలి. దేవుడు అంటే ఎవరని కొంతమంది ఏమంటారంటే సృష్టికర్త అంటారు, ఇంకా రకరకాలుగా పిలుస్తుంటారు. సృష్టి చేసిన ఆయన నీ ఎడల నా ఎడల ప్రేమ కనపరుస్తున్నాడు. అసలు భూమిని ఎందుకు ఆయన సృష్టించాడు? భూమి సృష్టించిన తర్వాత అందులోని అన్నిటి కూడా వాతావరణాన్ని కానీ సమస్త ప్రాణకోటిని కూడా అన్ని సృష్టించిన తర్వాత మానవుణ్ణి ఎందుకు సృష్టించాడు? మానవుని సృష్టించడానికి కారణం ఏమిటి అని మనం ఎప్పుడైనా ఆలోచన చేసుకున్నామా? నాకైతే ఉన్న అభిప్రాయాన్ని మీకు ఇక్కడ తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. ఏమైనా వాళ్ళ సాతాను భూమి పుట్టినప్పుడే భూమి మీద
ఉన్నాడు, ఏదోని తోటలో ఉన్నాడని దేవుని వాక్యం చెప్తుంది. ఏదోని తోట నుండి ఆయన తోసివేయబడ్డ తర్వాత అక్కడ పాపం జరిగి అవ్వ ఆదాములు పాపం చేసిన తర్వాత ఏదోని తోట నుండి వారిని కూడా తోలివేశారు. అయితే మానవుని సృష్టించడానికి కారణం ఏమిటంటే ప్రేమైన వాళ్ళరా, సాతానును ఎదిరించడానికే. సాతాను ఎదిరించే శక్తి మనలో ఎంత ముందుకి ఇక్కడ ఉంది అనేది ఒక ప్రశ్న. కారణం ఏమిటంటే ప్రతి విషయానికి మనము భయపడుతూ ఉంటాం. ప్రతి విషయంలో కూడా భయపడటము మనకు సహజంగా ఏర్పడిన గుణం. ఈ భయం వల్ల మనం ఏం జరుగుతుంది మనలో అంటే అనుమానం ఎక్కువ అవుతుంది. భయపడటం వల్ల, అనుమానం ఎక్కువ అవడం వల్ల మనం చేసే కార్యము దేవుణ్ణి ఆశ్రయించే కార్యానికి కాకుండా దూరంగా వెళ్ళిపోవడం మనలో జరుగుతుంటుంది ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే మనం ఎప్పుడైతే భయపడతామో భయపడిన కారణంగా ఆలోచనలు సరిగా చెయ్యలేము. సర్వశక్తుడైన దేవుడు మనకు ఉన్నాడు, ఆయన అన్ని విధాలా మనకు సహాయం చేస్తాడనే ధైర్యం మనలో ఎంతమందికి ఉందో అయితే నాకు తెలియదు. కానీ ప్రియమైన వాళ్ళరా, ఆ ధైర్యస్తులకు మాత్రం సాతానుడు దూరంగా ఉంటాడు. యాకోబు 4:7 చెప్పినట్లు నీవు ఎదిరిస్తే సాతానుడు పారిపోతాడు నీ ఎదురు నుంచి. మరి ఎదిరించే ధైర్యం నీలో ఉండాలి అంటే సర్వశక్తుడైన దేవుడు నీ ఎలా ఉన్నాడు, నీతో ఉన్నాడు అన్నది నమ్మాలి. ఇప్పుడు మోషేతో అంటున్నాడు కదా, దేవుడు నీకు తోడై ఉంటాను, నీకు ఏ కార్యం కూడా సఫలం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని దేవాదేవుడు హామీ ఇస్తున్నా కూడా ఎన్నో కుంటి సాకులు చెప్పాడు మోషే. అయినను ఆయన తన పని కొరకు ఏర్పాటు చేసుకున్న మోషేని ఒప్పించడానికి ఎన్నెన్నో మార్గాలు చెప్పాడు. అయితే ప్రియమైన వాళ్ళరా, ఈ ఇశ్రాయేలు రక్షించడానికి నేను వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు నీవు పంపించిన ఆ దేవుడు పేరేమిటి అని అంటే ఏమని చెప్తాము అని అన్నప్పుడు ఉన్నవాడు అనేవాడను అనే పేరు కలిగిన వాడిని దేవాదేవుడు తెలియజేశాడు ప్రియమైన వాళ్ళ. అయితే దేవునికి సంబంధించిన ఎన్నో పేర్లలో ఆయనకు గుణలక్షణాలను మనము తెలుసుకోవాలి. మొదటిగా ఆలోచన చేసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, ఆయన మార్పు లేనివాడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే యెహోవా దేవుడు మార్పు చెందని దేవుడిగా ఉన్నాడు. నీకిచ్చిన ఏ వాగ్దానాన్నైనా, నీకిచ్చిన ఏ ఆశీర్వాదాన్నైనా కూడా మార్పు చేయకుండా కొనసాగించే దేవుడుగా ఉన్నాడని చెప్పి మలాకి 3:6లో మనకు తెలియజేయబడుతుంది ప్రియమైన వాళ్ళ. అలాగనే మనం గమనించినట్లయితే నిత్యుడుగా ఆయన ఉన్నాడు, నిరంతరము ఉండేవాడుగా ఉన్నాడన్నది మనం గమనించాలి ప్రియమైన వాళ్ళ. ఒక్కసారి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం ప్రియమైన వాళ్ళ. ప్రకటన గ్రంథం అల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలముల ఉన్నవాడను నేనే అని సర్వాధికారియు దేవుడునకు ప్రభువు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే అల్ఫాయు ఒమేగయు నేనే అంటున్నాడు. అంటే ఇక్కడ గ్రీకు పదాలు చెప్పబడుతున్నాయి ప్రియమైన వాళ్ళరా. అల్ఫా అంటే మొదలు, ఒమేగా అంటే చివర, కడపటి అని అర్థం ఉంది. అల్ఫా అంటే మొదటిగా ఉన్నవాడు, అలాగే చివర కూడా ఉన్నవాడు. ఈ లోకమంతా అంతరించిపోయినా ఆయన మాత్రమే ఉండగలిగిన దేవుడు. అయితే ప్రియమైన వాళ్ళరా, మనకందరికీ కూడా ఒక గొప్ప ఆశీర్వాదాన్ని మనకు ఇవ్వడానికి ఆయన ఆశపడుతున్నాడు. ఏమిటి అంటే నిత్య జీవము ఎప్పుడు కూడా మన ఆత్మను ఆయనతో ఉండడానికి కూడా ఆయన ఇష్టపడుతున్నాడు అనేది మనం గమనించాలి ప్రియమైన వాళ్ళ. అలాగే ఒమేగా అంటే చివరి వరకు ఉండేవాడు, చివరి యుగాలు నిలబడే దేవుడు అని చెప్పి ఇక్కడ వచనము చెప్తోంది ప్రియమైన వాళ్ళ. అలాగే గమనించినట్లయితే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియకు దేవుడునకు ప్రభువు సెలవిస్తున్నాడు. ఎలాగా వర్తమానంలో ఉన్నాడు, భూత భవిష్యత్ కాలంలో జరిగిపోయిన కాలంలో ఉన్నాడు, అలాగే జరగబోయే కాలంలో కూడా ఉన్నాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, 3 తరాల వరకు ఆయన దేవుడుగా ఉన్నాడు అని అంటే ఎలా ఉన్నాడు? భూతకాలంలో అంటే అబ్రహాం కాలంలో ఉన్నవాడు, అలాగే వర్తమానాన్ని ఇస్సాకుతో మనం పోల్చుకున్నట్లయితే ఇస్సాకుగా ఉన్నవాడు, భవిష్యత్తు యాకోబులో పోల్చుకున్నట్లయితే యాకోబు దేవుడుగా కూడా ఉన్నట్లుగా మనం చూడొచ్చు ప్రియమైన వాళ్ళగా. ఇలా ఉన్న ఇప్పుడు కూడా మనకు ఒక దేవాది దేవుడు కలిగి ఉన్నాం. అయితే వచ్చే వారాల్లో
మీకు ఆ దేవాదేవుడు ఇప్పుడు మనం చెప్పబడే ఈ గుణ లక్షణాలు కలిగిన దేవాది దేవుణ్ణి మనము ఆలోచన చేద్దాం. అలాగనే మనం గమనించినట్లయితే ప్రియమైన వారారా, కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా చూసినట్లయితే ఆయన యొక్క నిత్యత్వమును, పర్వతమును పుట్టకమునకు, భూమిని లోకమును నీవు పుట్టింపకమునకు, యుగ యుగములు నీవే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వార, ఎంతటి అద్భుతమైన లేఖన భాగాలు మనం చూస్తున్నాము. ప్రభువా తరతరములు పర్వతములు పుట్టకమునకు, భూమిని లోకములు నీవు పుట్టింపకమునకు, యుగ యుగములు నీవే దేవుడు. కీర్తనకారుడు చెబుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మోషే చెబుతున్న ప్రార్థన ఇది. యుగ యుగములు ఆయనే దేవుడుగా ఉన్నారన్నది మోషే గమనించిన విషయాన్ని ఇక్కడ మనకు లేఖనాల ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మనమైతే ఈ దినాన మన తరం తర్వాత మనకు దేవుడు ఎవరు ఉంటారో, మన పిల్లలకు ఎవరు దేవుడు ఉంటారో తెలియదు. అయితే దేవాదేవుడు చెప్తున్నాడు, నీ తరతరములకు నీవు నీ బిడ్డలకు దేవాదేవుణ్ణి తెలియజేయాలి. నిత్యోపదేశ కాండం 6వ అధ్యాయంలో మనకు అన్ని విషయాలు ఉంటాయి. ప్రియమైన వాళ్ళరా, మన పిల్లల ఎడల మనం ఎలా ఉండాలి, అలాగనే వారికి ఏదైనా కార్యక్రమాలు మనం చేయగలగాలి అన్నది దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. అలాగనే ఎల్ల కాలము, సదాకాలము, యుగ యుగములు ఉండే దేవుడుగా మనకి ఇక్కడ కనబడుతున్నాడు. అలాగనే గమనించినట్లయితే మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో పురాతన కాలం నుండి కూడా భవిష్యత్ కాలం వరకు కూడా ఆయన ఉన్నవాడుగా మనకి ఇక్కడ కనబడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మీకా గ్రంథము బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచున్నాడు. శాశ్వత కాలము ఆ దేవాదేవుడు ప్రత్యక్షము అయ్యే దేవుడు. ప్రియమైన వాళ్ళరా, ఇంకొక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2000 సంవత్సరాల క్రితము దేవాదేవుడు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి మరణించిన తర్వాత కూడా ఈ దినాన మనమందరం కూడా ఇక్కడికి వచ్చి ఆరాధించడానికి కూడుకున్నామనంటే ఆయన నిత్యమైన దేవుడిని మనము గమనించాలి. ప్రియమైన వాళ్ళరా, అలాగనే మనం గమనించినట్లయితే ఆయన సర్వవ్యాపిగా ఉన్నాడు. చాలా మంది చెప్తుంటారు సర్వ ఆంతర్యామి అని. నీ హృదయము ఎటువంటిది? అంతర్యామి అని అంటే మన హృదయాల్లో ఉండేవాడు అని అనుకుందాం. నీ హృదయము ఎటువంటిది? పాపపు ఇష్టమైన నీ హృదయంలో పవిత్రుడైన దేవుడు నివసించడానికి ఇష్టపడతాడా? చెప్పండి. పవిత్రమైన దేవుడు పాపపు ఇష్టమైన నీ హృదయంలో నివసించడానికి ఇష్టపడతాడా? అందుకొనకే నీ హృదయంలో ఉండడానికి ఆయన ఎప్పుడు కూడా నీ హృదయం అక్కడి నిలబడి తలుపు తడుతుంటాడు. ఎందుకు? నీవు పవిత్రురాలుగా మారితే ఆయన నీ హృదయంలోనికి రావడానికి ఆయన ఆలోచన చేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ, ఎప్పుడైతే నీ తలుపు వాకిని నిలబడి ఆయన తడుతున్నాడో నీవు అనుమతి కావాలని ఆయన కోరుకుంటున్నాడు. నీ అనుమతి నువ్వు కావాలి అంటే నీవు పవిత్రుడిగా మారాలి. ఆయన పవిత్రుడు కనుక నీవును పవిత్రుడుగా మారాలన్నది దేవుని యొక్క ఉద్దేశమైంది. ప్రియమైన వాళ్ళ, దేవుడు తను తాను కనపరుచుకోవడానికి, నిన్ను కూడా పవిత్రుడిగా మార్చడానికి ఆయన పవిత్రతను నీకు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే మనం పవిత్రంగా ఉండమో మన దగ్గరికి ఆయన రావడానికి ఇష్టపడరు. ప్రియమైన వాళ్ళ, ఆయనకు నీతి న్యాయాలు ఉన్నాయి, అలాగే ప్రేమ ఉంది, కరుణ ఉంది. ఎన్నో రకాలుగా మానవుని రక్షించడానికి ఆయన ఎన్నో ప్రణాళికలను మన ఎడల సిద్ధపరచుకుని ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ, అయితే మనం అన్నింటినీ కూడా త్రోసిపుచ్చుతూ ఉంటాం. ఆయన సర్వవ్యాపిగా ఎలా ఉన్నాడు అన్నది కీర్తనల గ్రంథం 139వ సంకీర్తనం 7వ నీ ఆత్మ యుద్ధ నుండి నేనెక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును. నేను ఆకాశంలో ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడ ఉన్నావు. నేను వేకువనకలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును,
నీ కుడి చేయి నన్ను పట్టుకొనును, అంధకారం నన్ను మరుగు చేయను, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకున్న ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగును ఉండును, చీకటి వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వాళ్ళ, దేవునికి చీకటి వెలుగు ఒకే లెక్కన ఉంటాయి. మనకైతే లైట్ కంపల్సరీ కావాలి. వెలుతురైతే ఉంటేనే మనం అక్కడ నిలబడుకుంటాం, కూర్చుంటాము, ఏ పనైనా కూడా చేస్తాం. చీకట్లో నువ్వు చేసే పనిని కూడా ఆయన చూస్తాడు అన్నది ఇక్కడ లేఖన భాగం తెలియజేస్తున్నా. అంటే చీకట్లో కూడా ఆయన ఉన్నవాడు, భూదిగంతములు అంతా కూడా ఆయన ఉన్నవాడు. అలాగనే సముద్రాల తరంగాల మీదను, సముద్రాల ఆవరణను, సముద్రాల మధ్యను కూడా ఆయన ఉన్నాడు. సర్వవ్యాపిగా ఆయన ఉన్నాడనడానికి ఈ వచనాలు మనకు తెలియజేస్తున్నాయి. ప్రియమైన వాళ్ళారా, నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పోను. మనము ఎక్కడో పారిపోయి ఉందామని అనుకుంటాము, ఎక్కడెక్కడికో వెళ్ళి పాపాలు చేద్దామని అనుకుంటాం. కానీ ప్రియమైన వాళ్ళారా, అక్కడ దేవుడు ఉన్నాడని నీవు నేను భయపడాలి. ఎప్పుడైతే భయపడతామో మనము పవిత్రంగా మారుతాం. ప్రియమైన వాళ్ళారా, దేవుని అందరి భయభక్తులు మనకు ఆయన యొక్క ప్రేమను తెలియజేస్తుంది. ఆ ప్రేమ ద్వారా మనకు రక్షణ కలుగుతుంది. రక్షణ ద్వారా మనము నిత్య జీవము పొందగలుగుతాం. ప్రియమైన వాళ్ళారా, ఏది ఏమైనప్పటికీ ఆయన సర్వవ్యాపిగా ఉన్నాడు. నీ హృదయాంతరాలను కూడా పరిశీలించే దేవుడుగా ఉన్నాడన్నది నీవు ఇక్కడ గమనించాలి. అలాగే గమనించినప్పుడు నీవు ఒకవేళ ఆకాశంలోకి ఎక్కిపోతాను, భూమి మీద నన్ను ఎవ్వరు కూడా చూడరు అని చెప్పి నీవు ఆకాశంలోకి ఎక్కిపోయినను ఆయన అక్కడ ఉంటాడు. ప్రియమైన వాళ్ళ, అలాగే భూదిగంతంలో పాతాల్లోకి వెళ్ళిపోయినా కూడా అక్కడ కూడా దేవుడు ఉంటాడన్నది దేవుని వచనము తెలియజేస్తుంది. ప్రియమైన వాళ్ళ, నువ్వు ఎక్కడికి వెళ్ళినో దేవుడు ఉంటాడు. ఎలా ఉంటాడంటే ప్రియమైన వాళ్ళ, ఆయన నీకు ఇచ్చిన ఆత్మ సాక్షిగా ఉంటాడు. నీ ఆత్మ, దేవుడిచ్చిన ఆత్మ నిన్ను ఎప్పుడు కూడా హెచ్చరిక చేస్తూ ఉంటుంది. ఏ విషయంలో అయినా కూడా నాలుగు కూడా మధ్యలో ఏమైనా కూడా నీవు ఒక పాపం చేయి తలపెట్టావు అంటే నీ అంతరాత్మ నీకు హెచ్చరిక చేస్తూ ఉంటుంది. ప్రియమైన వాళ్ళ, అదే ఆయన యొక్క జ్ఞానమై ఉన్నది. ప్రియమైన వాళ్ళ, నిజంగా మళ్ళీ చాలా మంది మేము పాపం చేయడానికి పరుగులెత్తిపోతాము, కానీ దేవుని భయం లేకపోవడం వల్లే ఆ విధంగా జరుగుతుందని ఇక్కడ మనము గమనించాలి. దేవుడు సర్వవ్యాపిగా ఉన్నాడన్నది మనం గమనించినట్లయితే మనం పాపము చెయ్యము. ప్రియమైన వాళ్ళ, అలాగే మనం గమనించినట్లయితే ఆయన సర్వశక్తుడిగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ, మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు వారిని చూసి, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని చెప్పాను. ప్రియమైన వారారా, ఇక్కడ మనం గమనించినట్లయితే రక్షణ గురించిన విషయాన్ని పేతురు అడిగే సమయంలో యేసు చెప్తున్న మాట ఏమిటంటే, మనుషులకు అది అసాధ్యమవుతుంది కానీ దేవుడు నీకు రక్షణ ఇవ్వడానికి అసాధ్యమైన పని ఏమీ కాదన్నది మనం చూడాలి, గమనించుకోవాలి. ప్రియమైన వాళ్ళ, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం ఒక మారి చూద్దాం. ప్రియమైన వాళ్ళ, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం యెహోవా ప్రభువా సైన్యములు క్షమించడం 27వ వచనం. నేను యెహోవాను, సర్వశరీరము దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఎంతగా ఇదిగా చెప్తున్నాడు అని అంటే తన శక్తినంతా కూడా ఆయన మనకు తెలియజేస్తున్నాడు. మనం ఎప్పుడు కూడా గ్రహింపులోకి రాలేకున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? మనలో ఉన్న భయ కారణమైతేనేమి, అనుమాన కారణమైతేనేమి, మనం ఏమి చేయలేని అసత్యులం అయితేనేమి ఆలోచన చేసి దేవునికి మన కార్యాలను అప్పగించుకున్నట్లయితే ప్రియమైన వాళ్ళరా, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదన్నది కూడా మనం గమనించాలన్నది ఇక్కడ దేవుని వచనం తెలియజేస్తుంది. నిజంగా ప్రియమైన వాళ్ళరా, ఒక ఉప్పెనను ఆపుకోవాలంటే ఆ దేవాదేవుడు ఉప్పెనను ఆపగలిగిన శక్తి ఉన్నవాడు. నీకు ఏ ఆర్థిక ఇబ్బందినైనాను, నీ యొక్క ఆలోచనలు ఎటువంటివైనా కూడా ఆయన సఫలం చేసే అధికారము,
శక్తి కలిగిన దేవాదేవుడిగా ఉన్నాడు ప్రియమైన వాళ్ళ. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా తీర్చినప్పుడు ప్రియమైన వాళ్ళ ఇప్పటికీ కూడా అది అద్భుత కార్యముగా చెప్పబడుతూ ఉంది ప్రియమైన వాళ్ళ. ఎంత అద్భుత కార్యం అంటే ఈనాటికి కూడా ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా తీర్చాలంటే ఎవరి వల్ల కావడం లేదు ప్రియమైన వాళ్ళు. అలాగే యోర్దాను నదిలో నీటిని ఏకరాశిగా చేశాడు. యోర్దాను నదిని 2 పాయలుగా చేసిన ఆ దేవాదేవుని యొక్క శక్తిని మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, ఆయన చెప్తున్నాడు, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? రాళ్లతో కూడా పిల్లల్ని పుట్టించగలనని దేవాదేవుడు చెప్తున్నాడు. అబ్రహాముకు శక్తి లేకపోయినను, ఆయన వయస్సు ఎక్కువ అయిపోయినను కూడా ఆయనకు ఆ బిడ్డలు పుట్టించే శక్తి లేదన్నను కూడా దేవాదేవుడు చెప్తున్న మాట ఏమిటి అంటే, రాళ్ల నుండైనా అబ్రహాముకు నేను పిల్లలు పుట్టించగలనని చెప్పిన గొప్ప సర్వశక్తి మంతుడు ఆ దేవాదేవుడు. అయితే ఆ శక్తిని మనము ఈ దినాన గమనిస్తున్నామా లేదా, లేదా ఆలోచన చేస్తున్నామా లేదా? మనకు కలిగిన ఏ ఆపద కానీ ఎటువంటి సమస్య అయినా కూడా దేవాదేవుని దగ్గర పాదముల దగ్గర పెట్టినట్లయితే ప్రియమైన వాళ్ళ మనం అన్ని విషయాల్లో సఫలీకృతము అవుతామన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆయన సర్వశక్తి నీ ఎడల సఫలము చేయబడుతుందన్నది మనము గమనించుకోవాలి ప్రియమైన వాళ్ళ. అలా మీరు గమనించినట్లయితే ఆయన 2వ తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ ఆయన మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావములకు విరోధంగా ఏదియూ చేయడు. నిజంగా చూడండి ప్రియమైన వాళ్ళరా, ఆయన స్వభావము 3 రకాలుగా ఉంటుంది ప్రియమైన వాళ్ళ. ఒకటి నీతి న్యాయాలు, అలాగే పవిత్రత, అలాగే ప్రేమ. ఈయన ఈ 3 రకాలుగా ఆయన స్వభావాన్ని కలిగి ఉన్నాడు. ఈ 3టిని కూడా వాటికి విరుద్ధంగా ఏ పని ఆయన చెయ్యడు ప్రియమైన వాళ్ళ. నిజంగా మనలో చాలా మంది ఆయన ప్రేమకు దూరం అవుతున్నాం, ఆయన నీతి న్యాయాలను విడిచి మనం ప్రవర్తిస్తున్నాం. అలాగే ఆయన పవిత్రతకు మన దగ్గరికి ఆయన రావడానికి అడ్డంకిగా అపవిత్రంగా మనము ఉంటున్నాం ప్రియమైన వాళ్ళ. ఎంత గొప్ప సర్వశక్తుడైన ఆ దేవాదేవుడు మనకు ఈ దినాన తోడుగా నీడగా ఉంటానని ఉంటే కూడా మనం కూడా అనుమానంతో ఎక్కువగా వేరే వాళ్ళను ఆశ్రయిస్తుంటాం, కానీ దేవాదేవుని సర్వశక్తుడైన ఆ దేవాదేవుని ఆశ్రయించు. చాలా మటుకు ఆలోచన చేసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, కొంతమంది అమావాస్య ప్రార్థనలు చేస్తుంటారమ్మా. ఎందుకు చేస్తారన్నది నాకు ఒక ప్రశ్న. అమావాస్యకు అంత గొప్ప శక్తి ఉందా? పోనీ పున్నమికి అంత గొప్ప శక్తి ఉందా? ఉంటే మరి దేవుణ్ణి మనం ఆరాధించడం ఎందుకు? అమావాస్యలో జరిగే కార్యక్రమాన్ని ఆరాధించుకోవచ్చు కదా, అవునా కాదు? ఆలోచించేయండి. సర్వశక్తుడు సూర్యచంద్రులను ఆపగలిగిన దేవుడు, నీడను 10 అడుగులు ఎనికి కానీ 10 అడుగులు ముందుకు కానీ జరపగలిగిన దేవాది దేవుడు, అంత సర్వశక్తుడైన దేవుణ్ణి మనము ఆశ్రయించి ఉండగా ఇవన్నీ ఎందుకు మనలో అనుమానాలు వస్తున్నాయి? ఎందుకనంటే ప్రియమైన వాళ్ళరా, ఇవన్నీ కూడా మన ఆలోచనలు మాత్రమే. సర్వశక్తుడైన దేవుడు, సర్వవ్యాపి అయిన దేవుడు నీవు కలిగి ఉన్నావని నీలో అనుమానం లేనితనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే నీవు అనుమానం ఉంటావో ఏ కార్యము నీ ఎడల జరగదు, నీవు జరిగించుకోలేవు ప్రియమైన వాళ్ళరా. అలాగనే మనం గమనించినట్లయితే హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, ఇంకో గొప్ప శ్రేష్టమైన మాటను మనము ఇక్కడ చూస్తాం. హబక్కూకు గ్రంథము 1:13 నీ కను దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. చదువు. దేవునికి స్తోత్రం కలుగును. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఈ వచనంలో ఎంతో శ్రేష్టమైన మాటలు మనకు దేవుడు తెలియజేస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. ఏమిటి అంటే
నీ కను దృష్టి చిత్తూపు చూడలేనంత నిష్కలంకమైనది కదా. బాధించు వారు చేయి బాధను నీవు దృష్టింపజాలవు కదా. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన ఎంత పవిత్రుడుగా ఉన్నాడు అంటే, ఎవరైనా పాపం చేస్తుంటే ఆయన చూడకుండా కన్నులు మూసుకుంటాడంట ప్రియమైన వాళ్ళని. అయినా కూడా పాపం చేసినా కూడా ఆయన కొన్ని గ్రంథాల్లో మన పాపాలన్నీ కూడా లిఖింపబడతాయి. అలాగనే మన ఆత్మలో మన హృదయంలో కూడా ఆ పాపాలను మనము లిఖించుకునే ఉంటాం. ఎప్పుడైనా ఒక మనిషి ఎడల మనము ద్రోహం చేసినట్లయితే ఆ మనిషి మనకు కనపడితే మన ఆలోచన ఎలా ఉంటుంది? మనకు ఆయనకి చేసిన ద్రోహము గుర్తు వస్తుంది. ఆయన ఎడల జరిగించిన క్రియలు మనకు గుర్తు వస్తాయి. ఎందుకు గుర్తు రావాలి? అప్పుడు చేశాము, అప్పుడు వెళ్ళిపోయింది, ఆ కార్యం అంతా కూడా జరిగిపోయింది. కానీ నీకు దేవుడు ఎందుకు గుర్తుకు చేస్తున్నాడని అంటే, ఆయన చూడకుండా ఆపాడు కనుక ప్రియమైన వాడు. ఆయన చూడకుండా ఉన్నాడు కనుక నీ హృదయంలో దాన్ని గుర్తుగా ఉంచాడు ప్రియమైన వాళ్ళ. అంతటి పవిత్రుడు ఆ దేవాది దేవుడు. అలాగే నేను చూసినట్లయితే ఎవరైనా నిన్ను బాధిస్తుంటే నీ బాధను కూడా ఆయన చూడలేని ప్రేమ కలిగిన దేవాది దేవుడు ప్రియమైన వాడు. నీవు ఎంత బాధపడుతున్నావో నీ బాధనంతటినీ కూడా ఆయన తీర్చగలిగిన దేవాది దేవుడు. ఎందుకనంటే ఎదుటి వారి బాధను ఆయన చూడలేని ప్రేమ కలిగిన దేవాది దేవుడు ప్రియమైన వాళ్ళ. అలాగని మనం చూసినట్లయితే కపటలను నీవు చూసియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతి పనులు నాశనం చేయగా నీవు చూసియు ఎందుకు ఊరుకున్నావు? ఇక్కడ ఇంకొక విషయాన్ని చెప్తున్నాడు. ఎంతో మంది మన ఎడల పాపము ద్రోహం చేసినను ఆయన ఊరుక ఉంటాడు. మనం అంటుంటాం కదా, అతను నాకు ఎంతో ద్రోహం చేశాడు కదా, ఎందుకు ఆయన వారి మీద కక్ష తీర్చుకోలేదు అని అంటారు. అయితే నీకు ఇద్దరు బిడ్డలు ఉన్నారనుకుందాం ప్రియమైన వాడు. ఒకడు మంచివాడు, ఇంకొకడు చెడ్డవాడు. నీవు ఎక్కువ ప్రేమ కనిపించేది ఎవరి ఎడల కనపరుస్తావు? అమ్మా, మంచివాడి మీద కనపడు. ఎప్పుడైతే నీవు ప్రేమ రాహిత్యంతో చిన్నవాడిని చూస్తావో చిన్నవాడు ఇంకా దుర్మార్గుడుగా తయారవుతాడు. అయితే నీవు ప్రేమ కనపరిస్తే మార్పు చెందుతాడు ప్రియమైన వాళ్ళ. ఆ ప్రేమ కనపరిచినా కూడా మార్పు చెందలేదంటే ఆ బిడ్డను వదిలివేయడమే మంచిది ప్రియమైన వాళ్ళ. అలాగనే దేవాది దేవుడు కూడా ఇక్కడ చెప్తున్న మాట ఏమిటి అంటే, మంచి విశ్వాసుల మీద కపటస్తులైన వారు దుర్మార్గులైన వారు ఏ పాపము చేసినా కూడా ఆయన ఊరకే ఉంటాడు. ఎప్పుడు వారికి తీర్పు తీరుస్తాడో ఆ క్షణానే వారికి శిక్ష పడుతుంది ప్రియమైన వారు. ఈ లోకంలో ఎప్పుడైతే కొంతమంది మనం ఆలోచన చేసినట్లయితే ఎవరికైనా మన ఎడల వారు చేసిన పాప కార్యాల్లో వారి శిక్ష పొందితే మనం మరి సంతోషపడతాం, సంతోషిస్తాం. అవునా కాదా? మనల్ని తిట్టిన వారికి ఎవరికైనా కాలి ఇగితే చాలా సంతోషపడతాం. కానీ దేవాదేవుని ప్రేమ ఎటువంటిది అంటే వారిని కూడా కాచి కాపాడి మీరు ప్రేమించాలన్నదే దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాంటి ప్రేమను కలిగి ఉన్నవారమైతేనే మనము నిజమైన క్రైస్తవులుగా చెప్పబడుతున్నాం ప్రియమైన వారు. అలాగే దేవునికి కలిగిన ఇంకొక గొప్ప గుణాన్ని చూద్దాం ప్రియమైన వారు. ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాఢ ప్రతిగానములతో చేయుచుంది. శరాపులు ఇక్కడ ఆయన పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని ఎప్పుడు కూడా స్తుతి గానాలతో ఆయన్ను ఆరాధించేవారుగా ఉన్నాం. మనం కూడా విశ్వాసులమైన మనము పవిత్రంగా మారి ఆయన సన్నిధానంలో నిలిచినప్పుడు అక్కడ కూడా మనం ఆయన్ను స్తుతించే వారంగా ఉంటాము, కొత్త పాట పాడేవారంగా ఉంటామన్నది లేఖన భాగాలు మనం తెలియజేస్తున్నాయి. వాటి కొరకు ఈ దినాన ఈ సంవత్సరంలో మన సిద్ధపాటు ఎంతవరకు కలిగి ఉన్నామో మనమే ఆలోచన చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళ. నిత్య జీవము నీకు కావాలి అని అంటే పవిత్రంగా ఈ లోకంలో జీవించాలి. పవిత్రంగా ఎలా కూడా జీవిస్తావో అలాగనే దేవుడు నిన్ను కుడి పార్శ్వమును ఉంచుకొని ప్రియమైన వాళ్ళ ఆయన స్తుతించడానికి గొప్ప పాటను నీకు, ఒక కొత్త పాటను నీకు దేవుడు ఇస్తాడన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది.
మరి ఆ పాట పాడడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? పరలోకంలో చేరిన తర్వాత ఆయన నిత్యం స్తుతించే బిడ్డగా నీవు ఉండడానికి, ఈ లోకంలో పవిత్రంగా మారడానికి సిద్ధపాటు కలిగి ఉన్నావు అన్నది ఈ సంవత్సరంలో, కొత్త నూతన సంవత్సరంలో మిమ్మల్ని ఆలోచించుకోమని మనం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళ. అలాగనే మనం గమనించినట్లయితే ఆయన సర్వజ్ఞుడిగా ఉన్నాడు, సర్వజ్ఞానిగా ఉన్నాడు. కీర్తనల గ్రంథం 147వ సంకీర్తన 4వ వచనాన్ని చూద్దాం. 147 నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో ఎవ్వరికి తెలియదు. కానీ వాటికన్నిటికీ కూడా ముందుగానే పేర్లు పెట్టిన ఆ దేవుని యొక్క గొప్ప జ్ఞానాన్ని ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళ. ఈ లోకంలో ఉండిన ప్రతి జీవికి ఒక వ్యక్తి పేరు పెట్టాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి జీవరాశికి, శరీరాలు కలిగిన ప్రతి వాటికి కూడా పేరు పెట్టిన ఒక వ్యక్తి మనకు పరిశుద్ధ లేఖనాల్లో కనబడుతున్నాడు, ఆదాము. అయితే ప్రపంచము పైన ఆకాశములోను కలిగిన నక్షత్రాలందరికీ కూడా పేరు పెట్టిన ఆ సర్వజ్ఞాని మనం ఆదామును గొప్ప జ్ఞానిగా చెప్పగలుగుతాం. ప్రతి పెట్టిన పేరు అది నిలిచి ఉన్నదిగా చెప్పబడుతుంది. అయితే ఆ నక్షత్రాలకు పేరు పెట్టిన దేవాదేవుని ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు రోజుకు ఒక నక్షత్రాన్ని శాస్త్రజ్ఞులు కనుగొంటున్నారు, వాటికి ఏవేవో పేర్లు పెడుతున్నారు. అయినా కూడా అంతకు ముందే దేవాదేవుడు నక్షత్రములన్నిటికీ కూడా పేర్లు పెట్టినాడు. లోకంలో వచ్చిన కొంతమందికి కూడా ఆయన పేర్లు మార్చినాడు ప్రియమైన వాళ్ళ. శారాయికి శారాగా మార్చాడు, అబ్రాహామును అబ్రహాముగా మార్చాడు, యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు. భూమికి రాకముందే కూడా కొంతమందికి పేర్లు పెట్టిన సర్వజ్ఞాని ప్రియమైన వాళ్ళ. మొట్టమొదటిగా ఆయన భూమికి రాకముందే పేరు పెట్టిన వ్యక్తి ఎవరు అంటే ప్రియమైన వాళ్ళ, ఆది కాండంలోనే ఉంటుంది. అబ్రహాము మొదటి పుత్రుడుగా పుట్టిన ఆగరు పుట్టిన పుత్రుడు పేరే పేరు ఇష్మాయేలు. ఇష్మాయేలుకి ముందుగా దేవుడు పేరు పెట్టాడు ప్రియమైన వారు. ఇలా పరిశుద్ధ లేఖనాల్లో ఎంతో మందికి ఆయన పేరు పెట్టిన సర్వజ్ఞాని. ఆ పేరులో కూడా చాలా మందికి అర్థాలు కలిగి ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. పేరును బట్టే వారి జీవితాలు కూడా చాలా మటుకు సాగినట్లుగా మనము చూస్తాం. మొదటికి ఉదాహరణగా చెప్పబడినట్లయితే ఇస్సాకు పేరు పెట్టబడింది. ఇస్సాకు పేరుకు అర్థము నవ్వు అనే అర్థం ఉంది ప్రియమైన వాళ్ళ. అయితే ఆ నవ్వు కారణము శారా కాదు. ఎందుకంటే వయసు అయిపోయిన తర్వాత నాకు బిడ్డ పుడతారా, బిడ్డ పుట్టే వారికి నేను ఏ పేరు పెట్టాలి, బిడ్డ పుట్టని దానికే నేను పేరు పెట్టాలని నవ్వుకున్న తల్లికి బిడ్డనిచ్చి ఆ నవ్వుకు కారణమే ఈ బిడ్డ అని చెప్పి ఇస్సాకు పేరు పెట్టారు ప్రియమైన వారు. అలాగనే అంత సర్వజ్ఞుడైన మనము సర్వజ్ఞాని అయిన ఆ దేవుని జ్ఞానాన్ని కూడా చాలా మందిని మనము ఈ లోకంలో పరిశీలన చేస్తూ ఉంటాం. అయితే ఆ పరిశీలనలో దేవాది దేవుడే నిన్ను గెలిపిస్తాడు, తను గెలుస్తాడు ప్రియమైన వాళ్ళ. కనుక నేను చాలా మందితో కూడా అంటుంటాను, అది నా అతిశయమో లేకపోతే నాకు కలిగిన భావనో నాకైతే తెలియదు. కానీ ప్రియమైన వాళ్ళ, ఎవరైతే సరే మీరందరూ కూడా ఒక పరీక్ష దేవుణ్ణి పెట్టండి. మీ దేవుడు అంత గొప్పవాడా అని నన్ను ఎవరైనా అడిగితే వారికి నేను ఇచ్చే సమాధానం ఒకటే ప్రియమైన వాళ్ళ, మీకు ఏదైనా కావాలి అని అంటే ఈ దేవాది దేవుణ్ణి ఆశ్రయించి మీరు అడగండి, పొందుకోవడానికి ఆయనకు పరీక్ష పెట్టండి. చాలా మంది వ్యక్తులు ప్రియమైన వాళ్ళ ఇలా పరీక్షలు పెట్టే మారి గొప్ప సాక్షి బిడ్డలుగా ఈ దినాన పిలువబడుతున్నారు, నిలుస్తున్నారు. ఎంతో మంది కూడా సాక్షి బుద్ధులుగా నిలుచుకొని ఆ దేవాదేవుడి సువార్తను చాటుతున్నారు ప్రియమైన వాళ్ళ. నిజంగా మనలో కూడా చాలా మంది దేవుడు చేయాల్సిన కార్యాన్ని జరిగించడానికి మనము ప్రార్థనాపూర్వకంగా ఆయన్ను అడగాలి, లేదా ఆయన్ను కండిషన్ లాగా అడగొచ్చు కూడా ప్రియమైన వాళ్ళ. అయ్యా నాకు ఈ కార్యం కావాలి. అయితే చాలా మంది ఏం చేస్తారంటే నా కార్యం ఇది అయితేనే మీకు ఈ కార్యము చేస్తాను అని మొక్కుబడులాగా చేస్తూ ఉంటారు.
అంటే నాకు ఒక గొప్ప కార్యం కావాలి, ఆ కార్యం అంటే దేవా నీ ఉండిలో ఒక 1000 రూపాయలు వేస్తాను లేదా ఒక 100 రూపాయలు వేస్తానని కానుక కూడా కోరుకుంటూ ఉంటారు. అయితే అలాంటి కోరికను కోరకండి ప్రియమైన వాళ్ళ. మీ జీవితాల్లో ఏదైతే కష్టం ఉందో, ఏదైతే నష్టంగా మీరు భావిస్తున్నారో, ఏదైతే శ్రమపడడానికి మీరు ముందుకు ఉన్నారో, అయితే వాటన్నింటినీ తొలగించడానికి ఆ దేవునికి ఒక ప్రశ్న వేయండి ప్రియమైన వాళ్ళ. దేవా నా జీవితంలో వీటిని తొలగించు, నిన్ను నమ్ముకున్న బిడ్డను నేను, ఈ కార్యం చేయగలిగిన సర్వశక్తుడు అయిన నీవే, సర్వజ్ఞానివైన నీవే ఈ కార్యం చేస్తావని చెప్పి ఆయన్ను ఆశ్రయించండి. ఆయన ఆశ్రయించిన తర్వాత కొద్ది కాలానికి ఆ కార్యం నెరవేరుతుందో లేదో పరీక్ష చేయండి ప్రియమైన వాళ్ళ. మీ జీవితాల్లో మీ ఆత్మీయ జ్ఞానానికి దేవుడికే పరీక్ష పెట్టమని నేను కోరుకుంటున్నాను ప్రియమైన వాళ్ళ. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, ఆయన నీతి న్యాయాలు కలిగిన దేవుడిగా మనకు కనబడుతున్నాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే ఆయన నీతి న్యాయాలు కలిగిన దేవుడిగా మనకు కనబడుతున్నాడు ప్రియమైన వాళ్ళు. దానియేలు నీ గొప్ప కనికరములను బట్టి మేము నిన్ను ప్రార్థిస్తున్నాము కానీ మా స్వరీతి కార్యములను బట్టి మేము నీ సన్నిధి నిలబడి ప్రార్థించుట లేదు. మా దేవా చెవియొక్కి ఆలకించుము, నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన పట్టణం మీదికి తగిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, మన పాప కార్యాలను బట్టి మన కలిగిన సమస్త కార్యాల విషయమై ఆయన న్యాయస్థుడిగా ఉన్నాడు. సమయం కనిపెట్టి కీడు మీదికి రాజేస్తాడు ప్రియమైన వాళ్ళరా. ఎప్పుడైతే మనము పాపకార్యాలు చేస్తామో మన పాపకార్యాలను బట్టి శిక్ష కంపల్సరిగా ఖచ్చితంగా ఉండే తీరుతుంది ప్రియమైన వాళ్ళరా. మనం అనుకోవచ్చు, మనం దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాము, మొరపెట్టుకున్న తర్వాత మన పాపాలను క్షమించారు. అయితే శిక్ష పడుతుందా లేదా? పడుతుంది ప్రియమైన వాళ్ళరా. ఎంత దేవుడు నిన్ను క్షమించినను దానికి శిక్ష నీవు అనుభవించి తీరవలసిందే. అయ్యో నేను దేవుని బిడ్డను కదా, దేవుని బిడ్డ నేను పాపం చేసి ఆ పాపాన్ని ఒప్పుకున్నాను కదా, ఒప్పుకున్న తర్వాత నాకు శిక్ష ఎందుకు అని అంటారు. అయితే నిప్పు ఉంది ప్రియమైన వాళ్ళరా, నిప్పును ముట్టుకుంటే కాలుతుందా లేదా? కరెంట్ ఉంది పట్టుకుంటే షాక్ పడుతుందా లేదా? మరి నేను దేవుని బిడ్డని కరెంట్ పట్టుకుంటాను, షాక్ కొట్టకుండా చేయమని అంటే అవుతుందా? చూడండి ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క గొప్ప జ్ఞానం శక్తి అటువంటిది. ఎప్పుడైతే ఆయన పరిశుద్ధుడిగా పవిత్రుడిగా ఉంటాడో నీవు కూడా అలాగే ఉండాలని, అలాగే ఆయన జరిగించే నీతి న్యాయాల్లో నీవు కూడా పారిభాగస్తుడు కావాలన్నది ఆయన ఉద్దేశమైంది. నువ్వు చేసే ఏ నీతి కార్యమైనా కూడా ఆయన లెక్కిస్తాడు. నువ్వు జరిగించే న్యాయం ఏదైనా కూడా ఆయన దృష్టిలో ఉంటుంది ప్రియమైన వాళ్ళ. ఎప్పుడైతే మనం నీతి న్యాయాలను అనుసరించే వారుగా ఉంటామో ఆయన దేవాదేవుడు కూడా న్యాయకర్తగా నీకు న్యాయాన్ని చేసేవాడుగా ఉంటాడు. తీర్పు దినాన నీ యొక్క పాపాలను ఆయన జ్ఞాపకము చేసుకొనడు. జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు శిక్ష పడుతుందా? మనకు శిక్ష ఎప్పుడు పడుతుంది? ఈ లోకంలోనే కొంత జరగవచ్చు, తర్వాత పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా పురుగు చావకుండా అగ్ని ఆడకుండా కూడా శిక్ష పడవచ్చు ప్రియమైన వాళ్ళ. అయితే వాటికి మనం దూరంగా ఉండాలంటే ఈ లోకంలో నీతి న్యాయాలను మనము జరిగించే వాళ్ళంగా ఉన్నాడు. మనం ఎలాగనే ఉన్నామో దేవుడు కూడా అలాగనే నీతి న్యాయాలు జరిగించే దేవుడుగా ఉన్నాడు, న్యాయకర్తగా ఉన్నాడు. నీ నీతి న్యాయాలను ఆయన పరిశీలించే దేవుడుగా ఉన్నాడు. ఆయన న్యాయకర్త కాబట్టి నీకు తీర్పు తీర్చే శక్తి ఆయనకు మాత్రమే ఉంది ప్రియమైన వాళ్ళ. అలాగనే మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 58వ సంకీర్తన 11వ వచనం, కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయం తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుషులు
ఒప్పుకొందురు. ఇక్కడ చూడండి ప్రియమైన వాళ్ళ, ఎంత అద్భుతమైన శ్రేష్టమైన మాటను నీ కొరకు నా కొరకు పరిశుద్ధ లేఖనంగా లిఖించబడిందో దేవుడు. ఆ దేవుని యొక్క న్యాయం ఎలా ఉంటుంది అంటే, ఆయన న్యాయకర్తగా ఉండి నీకు నీతిమంతుల ఫలం ఏదైతే ఉందో ఆ ఫలాన్ని నీకు దయచేస్తాడు. ప్రియమైన వాళ్ళ, నీతిమంతులు ఎలా ఉండాలో పరిశుద్ధ లేఖనము తెలియజేస్తుంది. అలాంటి మరణం కోరుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరమ్మా? నీతిమంతుల మరణం వంటి మరణం కావాలని కోరుకున్నాడు ఒక ఆయన పరిశుద్ధ లేఖనంలో. బిలాము నీతిమంతుల మరణం కోరుకున్నాడు. మరి నీతిమంతుల మరణము చాలా స్వచ్ఛందంగా ఉంటుంది ప్రియమైన వాళ్ళ. వాళ్ళు మంచాన పడి కానీ, లేక కత్తివాతతో కానీ, లేదా ఎదుటి వారు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి కానీ, ఇంకొక రకంగా కానీ చనిపోరు ప్రియమైన వాళ్ళ. ఈ మధ్యనే ఒక గొప్ప దైవ సేవకుడు మరణించాడు ప్రియమైన వాళ్ళ. నిద్రలోనే మరణించాడు. నిద్రలోనే ఆయన చనిపోయాడు. చూడండి ప్రియమైన వాళ్ళ, ఎంత శ్రేష్టమైన మరణం ఆయనకి ఇచ్చాడు. నిద్రలోనే మరణించారంటే ఆయనకి ఏ బాధ ఉండదు ప్రియమైన వాళ్ళ. అయితే మామూలుగా ఎవరైనా అనారోగ్యంతో కానీ ఇంకో వేరే స్థితిలో మరణిస్తే ప్రియమైన వాళ్ళ, వారు చేసే పని ఏమిటంటే మలమూత్రాలు విసర్జిస్తారు ప్రియమైన వాళ్ళ. ఎన్నడైనా మీరు గమనించండి, అందుకోసమే స్నానము చేయిస్తారు. అయితే ఇక్కడ ఆ విషయం అయితే కాదు. కానీ ప్రియమైన వాళ్ళ, దేవుడు నీతి న్యాయాలను జరిగితే దేవుడిగా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే నీతి ఫలాన్ని ఆయన మనకు దయచేస్తాడు ప్రియమైన వాళ్ళ. నీతి ఫలం ఏమిటి అని అంటే మనకే తెలుసు. మంచి చేస్తే, ఎదుటి వ్యక్తికి మంచి చేస్తే మనము వాళ్ళు ప్రేమగా ఉంటాం. ఏదైనా అపకారం తలపెడితే విరోధంగా ఉంటాం. ఇక్కడ నీతి ఫలం ఏమిటంటే మనకు అర్థమవుతూనే ఉంది. మనం ఏదైతే మంచి చేస్తామో ఎదుటి వారు మనము ఆ ప్రేమను పొందుకుంటాం. లేదు అని అంటే ఈర్ష్యను, ద్వేషాన్ని వారి ఎడల మనము పొందుకుంటాం. ఇదే మనకు నీతి ఫలంగా ఉంది. న్యాయకర్త అయిన ఆ దేవాదేవుడు నీవి చేసే క్రియలను బట్టి వారి ఎడల వారు తీర్పు తీస్తారో లేదో తెలియదు, కానీ దేవాది దేవుడు మాత్రం నీకు తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడన్నది ఇక్కడ మనం గమనించాలి. అలాగే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం. అతని దినములలో యూదా రక్షణనందును ఇశ్రాయేలు నిర్భయంగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక రాజు అలాగే దావీదునకు నీతి చుక్కలు పుట్టుదని యేసు ప్రభువు గురించిన ఈ ప్రవచనంలో మాటను చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, ఆయన మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురట. నీతి అనేది ఏమిటి అని ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, చిన్న ప్రశ్న నీకు వేయాలని నేను ఆశపడుతున్నాను. ఒక వ్యక్తి దగ్గర మనము అప్పు తీసుకున్నాం. ఒక అప్పు తీసుకున్న తర్వాత బాండు పత్రము రాయలేదు ప్రియమైన వాళ్ళ. అయితే ఆ వ్యక్తి చనిపోయాడు. ఇప్పుడు అతనికి నీవు డబ్బులు ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? చెప్పండి. ఇవ్వచ్చు. నేనైతే ఇవ్వకూడదు అని అనుకున్నాను. ఎందుకంటే బాండు పత్రం లేదు కదా. అమ్మా, దేవుని స్తోత్రం కలుగును గాక. నీతి అనేది ఉండాలి కనుక మనం తిరిగి ఆయనకు చెల్లించాలి. అయితే న్యాయం ఏం చెబుతుంది, చట్టం ఏం చెబుతుంది? బాండు పత్రం లేదు కనుక, సాక్షులు ఎవరు లేరు కనుక నీవు ఇయ్యనవసరము లేదు. నీతి మనకి ఏం చెబుతుంది? ఇవ్వమని చెప్తుంది. కనుక నీతి లాగా, అలాంటి నీతిని కలిగిన మనము అలాగూ జీవించాలన్నది దేవుని వ్యాఖ్యానం. ఎక్కడైతే అప్పనే కాదు కానీ ఎవరి దగ్గర నుంచి అయినా ఏ మేలు పొందుకున్నాను వారి నుంచి ఏదైనా మనము లభించి ఉన్నది అంటే తిరిగి వాళ్ళకు చెల్లించుట కోసం మనం ఎప్పుడు కూడా తాపత్రయపడే వారంగా ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రేమైన వాళ్ళ. అలాగనే మనం గమనించినట్లయితే మంచితనము, ప్రేమ ఆయన గొప్ప లక్షణంగా కనబడుతూ ఉంది ప్రేమైన వాళ్ళ. దేవుడి యొక్క మంచితనము,
ప్రేమ ఎలా కనబడుతుందో లేఖనాలను మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. కీర్తనల గ్రంథం 34వ సంకీర్తన 8వ వచనం చదువుకుందాం. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునుడి, ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారారా, ఆయన ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలంట. ఒక వ్యక్తిని మనం ఎలాగ రుచి చూస్తాం? ఇక్కడ దేవాదేవుని రుచి చూడాలంటే మనం ఎలా రుచి చూస్తాం చెప్పండి ప్రియమైన వారారా? ఒక వ్యక్తిని మనము రుచి చూసి వాడి దుర్మార్గుడనో, లేకపోతే వాడు మంచిగాడు కాదనో, లేకపోతే ఇంకొక రకమైన వాడు మోసగాడనో, ఇంకొక రకమైన వాడనో, ఏదో రకంగా అతనికి ఒక పేరును మనము ఆపాదించి పెడతాము. ఆయన లక్షణాన్ని ఒకటిగా చెబుతూ ఉంటాం. ఇక్కడ దేవాదేవుడు ఉత్తముడని మనం రుచి చూసి ఎరగాలంటే రుచి చూస్తాం. ఎలా చూస్తాం? వంటల్లో రుచి చూసి చెప్తాం, ఈ వంట బాగుంది, ఈ వంట బాగలేదు. అయితే మన జీవితాల్లో ఆయన చేసిన మేలును బట్టి, ఆ క్రియలను బట్టి, ఆయన యొక్క గొప్ప సర్వశక్తిని బట్టి, గొప్ప జ్ఞానాన్ని బట్టి, మనము మన జీవితాల్లో అభివృద్ధిని బట్టి అలాగున ఆయనకు ఉత్తముడని మనం రుచి చూసి చెప్పగలగాలి ప్రియమైన వారు. అంతటి దేవాదేవుని యొక్క ఉత్తమత్వాన్ని మనం కూడా పొందుకోవాలన్నది దేవుని కోరిక ఉంది ప్రియమైన వాళ్ళ. అలాగే మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 63వ అధ్యాయము 9వ వచనాన్ని చూసినట్లయితే, వారి యావత్ బాధలో ఆయన బాధనుందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలింపు చేతను వారిని విమోచించెను, పూర్వదినమున ఆయన వారిని ఎత్తుకుని మోసుకుని వచ్చెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే ప్రియమైన వారారా, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి తోడుకొచ్చిన స్థితిని ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియమైన వారారా, గమనించినట్లయితే ఒక్కొక్క వచనాన్ని వారి బాధనంతా కూడా చూసిన వాడిగా ఉన్నాడు. నిర్గమకాండం 8వ అధ్యాయం 3వ అధ్యాయం 8వ వచనంలో ఆ మాట చెప్పబడింది. ఎవరైతే వారు బాధపడుతూ దేవుణ్ణి రమ్మని పిలిచారు, దేవుడు వారిని రక్షించడానికి నేనే దిగి వచ్చానని చెప్పాడు. ప్రియమైన వారు, ఇక్కడ ఇంకా గమనించినట్లయితే ఆయన వారికి రక్షకుడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సన్నిధి దూత వారిని రక్షించను, ప్రేమ చేతను తాలింపు చేతను వారిని విమోచించను. ప్రేమ చేత ఐగుప్తులో నుండి వారిని తీసుకుని వచ్చి ప్రియమైన వారులారా, కనానుకు 40 సంవత్సరాలను వారిని నడిపించిన సమయంలో వారి బట్టలు మాయలేదు, చెప్పులు వారు తెగలేదంట. ప్రియమైన వారులారా, చూడండి, మనం రోజుకు ఒక డ్రెస్ వేసుకుంటుంటాం, సంవత్సరానికి ఒక చెప్పుల చేత తీసుకుంటున్నాం. కానీ 40 సంవత్సరాల్లో వారిని ప్రేమ వారిని ఎంతగా తాలుకున్నాడు, ఎంత ఓర్పుగా వారిని నడిపించాడు దేవాదేవుడు మోషే ద్వారా ఇక్కడ తెలియజేయబడుతుంది. ప్రియమైన వారు, నిజంగా అక్కడ ఆలోచన చేసినట్లయితే వారు దేవుణ్ణి మోషేను ఎంతో విసిగించారు. ప్రియమైన వాళ్ళు ప్రతి చోట ప్రతి విషయంలో ఆహారం లేదని విసిగించారు, అలాగనే నీళ్లు దొరకడం లేదు, నీళ్లు బాగాలేవు, చేదుగా ఉన్నాయని చెప్పి విసిగించారు. అలాగనే మేము చాలా చోట్ల చాలా బాగా బతికిన వాళ్ళము, అక్కడే ఐగుప్తులో ఉంటే ఎంతో శ్రేష్టంగా బతికేవాళ్ళము, ఇక్కడ చంపడానికి మమ్మల్ని తీసుకొచ్చావా అని చెప్పి మోషే ద్వారా దేవుని ఎంతో నిందించిన వారు అయినా కూడా ఆయన ప్రేమ చేత ఆయన ఓర్పు చేత అందరినీ కూడా రక్షించిన వాడుగా ఉన్నాడన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ, అలాగనే మనం చూసుకున్నట్లయితే వారందరినీ కూడా మోసుకొని వచ్చినట్లుగా చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళ, నిజంగా నన్ను కూడా మూతిని వచ్చే వరకు ఆయన మోసే దేవుడిగా ఉన్నాడన్నది మనము గమనించాలి. అంతటి ప్రేమ. ఒక వయసు వస్తే మనం ఏం చేస్తున్నాం ప్రియమైన వాళ్ళ, పిల్లల్ని వదిలేస్తాం, నువ్వు నడవగలవు నడువు అంటాం. కానీ ముదిరి ప్రాయంలో కూడా నిన్ను ఎత్తుకుని నడిపించే దేవాది దేవుని యొక్క మంచితనము ప్రేమను నీవు గమనించాలి ప్రియమైన వాళ్ళ. అలాగనే మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథం 145వ సంకీర్తన 9వ వచనం చూడండి. ప్రియమైన వాళ్ళ, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు
ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మటుకు మనం దేవుణ్ణి ఆయన చెడ్డవాడు, మన జీవితాల్లో ఎన్నెన్నో కార్యాలు మనం చేస్తున్న ప్రతి వాటికి ఆటంకం కలుగుతుందని మనము అనుకుంటూ ఉంటాం. కానీ ఆయన కార్యాల్లో ప్రతి కార్యము కూడా ఎంతో ఉపకారంగా ఉంటుందన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ ఇక్కడ మనం గమనించినట్లయితే అలాగే ఆయన క్రియలన్నింటిలో కూడా మనకు ఎంతో ప్రేమ కనబడుతుంది. ప్రియమైన వాళ్ళ గమనించినట్లయితే ఇదే అధ్యాయంలోని 15వ వచనము 16వ వచనము చదువుకున్నాం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ విప్పుని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరుస్తున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క ఎంతటి ప్రేమ, ఎంతటి కనికరము, ఎంతటి మంచితనము మనకు కనబడుతుందో చూడండి. ప్రియమైన వాళ్ళ ఈ దినాన ఆహారం లేదని ఎంతమందో బాధపడుతూ ఉండవచ్చు. కానీ ఒక క్రైస్తవులు కూడా ఒక్క పూట కూడా భోజనం లేకుండా ఉండరు. ప్రియమైన వాళ్ళ దేవుడి ప్రేమ అంతా గొప్పది. ఆయన కుప్పిని విప్పి నీకు నాకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు. ప్రియమైన వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఇళ్లలో భర్త మీద అలిగో ఒక పూట భోజనము చేయరు. అలాగే భార్య మీద అలిగి ఆయన కూడా భోజనము చెయ్యకపోవచ్చు. కానీ లేక కాదు. ప్రియమైన వాళ్ళ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆ దేవాదేవుడు ప్రతి జీవికి కూడా ఆహారాన్ని ఏర్పాటు చేశాడు. ఈరోజు జాతీయ పక్షుల దినోత్సవం, ప్రపంచ పక్షుల దినోత్సవం జరుగుతుంది. ప్రియమైన వాళ్ళ పక్షులు ఈ లోకంలో దేవుడు ఎందుకు సృష్టించాడో చాలా మంది మనం ఆలోచన చెయ్యము. అలాగే ఏ జీవి ఎందుకు సృష్టించబడిందో చాలా మంది ఆలోచన చెయ్యము. ప్రతి జీవిని ఒకరికి సపోర్టుగా, ఒకరికొకరికి అనుసంధానంగా చేశాడు. ప్రియమైన వాళ్ళ మనం గమనించినట్లయితే తేనెటీగలు లేకపోతే భూమి మీద ఎన్ని రోజులకు భూమి నాశనం అవుతుందో తెలుసా? చెప్పగలరా ఎవరైనా? తేనెటీగలు లేకపోతే భూమి ఎన్ని రోజులకు నాశనం అయిపోతుంది? తేనెటీగలకు భూమికి ఏంటి సంబంధం అని ఆలోచన చేస్తారా? సృష్టించిన ఆ దేవాదేవునికే చెప్పాలి. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, అవి భూమి మీద వాలి ఫలదీకరణకు అవి సహాయము చేస్తాయి. పండ్లు రావాలి అని అంటే తేనెటీగలు ఖచ్చితంగా ఉండే తీరాలి. లేకపోతే ఆ పువ్వు రాలిపోతుంది. ఆ పువ్వు రాలిపోయిన తర్వాత ఫలము రాదు. ఫలము రాకపోతే ఏమవుతుంది? ప్రియమైన వాళ్ళరా, మనం తినడానికి తిండి ఫలాలు దొరకవు. అలాగుననే ఇంకా రకరకాలైన అనుసంధానాలు ఒక్కొక్కటి దేవాదేవుడు ఆలోచన చేశాడు. చాలా కొద్ది కాలంలోనే ప్రపంచము నాశనం అయిపోతుంది. ప్రియమైన వాళ్ళ ఒక్క తేనెటీగలే ఇంత ఉంటే పక్షులు ఎన్ని ఉన్నాయి? ఒకసారి చైనాలో ఏం జరిగిందంటే ప్రియమైన వాళ్ళ పక్షుల వల్ల ఎక్కువగా పంటలు నాశనం అవుతున్నామని చెప్పి పక్షులన్నింటినీ కూడా చంపేశారు. ప్రియమైన వాళ్ళ అప్పుడు వారికి దిగుబడి సగానికి సగం తగ్గిపోయిందంట. పక్షులు తింటున్నాయని చెప్పి పక్షులన్నింటినీ చంపేశారు. ఆ చంపడం వల్ల దిగుబడి సగానికి సగము తగ్గిపోయిందంట. అదే ఆ పక్షులుంటే ఏం జరిగి ఉండేదో కదా. పక్షులను చంపేసిన తర్వాత దిగుబడి 50% తగ్గిపోయింది, సగానికి సగము తగ్గిపోయింది. ఇక్కడ పక్షులు ఉండడం వల్ల ఫలము ఎక్కువగా వస్తుందన్నది వారు గ్రహించలేకపోయారు. ప్రియమైన వాళ్ళు నష్టం వస్తుంది పంట అని అనుకున్నారే తప్ప వారు పంట దిగుబడి తగ్గుతుందని ఎప్పుడూ అనుకోకుండా పక్షులను నాశనం చేశాడు. అందుకే దేవాదేవుడు నీ కొరకు నా కొరకు సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా మన కొరకే ఆయన సృష్టించినట్లుగా ఉంది. ప్రియమైన వాళ్ళ మనం చాలామంది పిట్టలు తినేవాళ్ళు ఉన్నారా? పూరియలను కదా ఇజ్రాయెల్ ప్రజలు తిన్నారు కదా. దేవాదేవుడు పూరియలను గుంటలు గుంటలుగా వారి ముందు పడేశారు. ఏమేమో అవి ఎగిరిపోకుండా కూడా వీరు పట్టుకుని వాటిని తిన్నవారుగా ఉన్నారు. అయితే ఆహారం కొరకు కొన్ని ఏర్పాటు చేశాడు. అలాగే నీ జీవితంలో చాలా మటుకు ఆనందాన్ని కలిగించడానికి కూడా కొన్ని పక్షులను ఏర్పాటు చేశాడు.
ఇలాగా ఒక్కొక్క జీవిని మనం పరిశీలన చేసుకుంటూ పోతే నీ కొరకు ఆ దేవాదేవుడు సర్వ సృష్టిలో ప్రతి భాగాన్ని నీ కొరకు నా కొరకే సృష్టించాడు ప్రియమైన వాళ్ళ. అంతటి మంచితనము ప్రేమ దేవాదేవుడు మన ఎడల కలిగి ఉన్నాడు ప్రియమైన వాళ్ళ. అలాగనే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ ఆయన సత్యవంతుడుగా ఉన్నాడు. ఒక్కసారి కీర్తనల గ్రంథం 31వ సంకీర్తన 31వ సంకీర్తన 5వ వచనాన్ని చూద్దాం ప్రియమైన వాళ్ళ. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడు నీవే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోవా సత్యదేవుడు అన్న విషయాన్ని మనము గమనించవచ్చు ఇక్కడ ప్రియమైన వాళ్ళ. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు ప్రియమైన వాళ్ళ. అబ్రహాంకు ఒక మాట ఇచ్చాడు. ఆ అబ్రహాంకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ప్రియమైన వాళ్ళ 6 మంది 7 మంది కలిగిన దేశాలను, జనాభాను కలిగిన ఇత్తీయులు, పెరిజీయులు లాంటి వారు ఉన్న దేశాన్ని, కనాను దేశాన్ని ఆయన బిడ్డలమైన వారికి అందరికీ కూడా, ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఆయన ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం. అలాగే దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని కానీ, సొలొమోనుకి ఇచ్చిన వాగ్దానాన్ని కానీ, అలాగే ఇస్సాకుకి ఇచ్చిన వాగ్దానాన్ని కానీ, యాకోబుకి ఇచ్చిన వాగ్దానాన్ని కూడా ఎప్పుడు ఆయన తప్పిపోలేదు ప్రియమైన వాళ్ళ. మీరందరూ కూడా వాగ్దానాలు తీసుకున్న వారైనా? ఎవరి వాగ్దానాలు తీసుకోలేదు? ఒకసారి చేతులు ఎత్తుతారు. దేవుని స్తోత్రం. నీ వాగ్దానాలు నీకు ఉంటాయమ్మా. దేవుని స్తోత్రం. అయితే ప్రియమైన వాళ్ళరా, దేవుడిచ్చే ప్రతి వాగ్దానాన్ని ఆయన నెరవేర్చే దేవుడై ఉన్నాడు. అయితే ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి నీవు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ పొందిన వాగ్దానంలోని భావాన్ని నీవు గ్రహించుకుని ఆ ప్రకారమే నీవు నడుచుకునేవారుగా ఉండాలి. ఎవరైతే మీ వాగ్దానాలను మీరు అందిపుచ్చుకుంటారో, మీరు ప్రార్థనాపూర్వకంగా పొందిన వాగ్దానాన్ని దాన్ని నీ జీవితంలో సఫలం చేసుకున్నట్టు కొరకు మాట తప్పే దేవుడు కానీ కాదు ప్రేమైన వాళ్ళ. ఒక్కరు ఎవరైనా మీకు ఇచ్చిన వాగ్దానాన్ని నాకు చెప్తారా? దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను. దేశం యొక్క ఉన్నత స్థలము ఏదిటమ్మా? ఒక దేశానికి ఉన్నత స్థలము ఏది అమ్మా? హిమాలయ పర్వతాల మనకు కాదు కదా. ఉన్నతమైన స్థలం ఏది? ఉన్నతమైన స్థితి ఏమిటి? దేవుళ్ళో ఎదగడం ఒక కారణమే. అయితే ఇక్కడ 2 విషయాలు మనము ఈ లోకరీతిగా ఆలోచన చేద్దాం ప్రేమైన వాళ్ళ. మొట్టమొదటి, దేశం యొక్క ఉన్నత స్థితి అంటే రాజుగా కానీ లేదా మంత్రిగా కానీ ఉండడమే ఉన్నత స్థితి. అంటే ఆయన రాజుగా నిన్ను చేయాలి అంటే నీకేమేం కావాలి? నువ్వు ఇచ్చే విద్యల్లో ఆరితేరాలి, జ్ఞానంలో ఎదుటివాడిని ఎటువంటి శత్రువునైనా జయించగలిగిన శక్తి నీకు కావాలి. అలాగనే ఏదైతే రాజ్య పరిపాలనలో ప్రజలందరి మేలు కొరకు నీవు ఆలోచన చేయగలిగిన శక్తి నీకు కావాలి. మరి రాజుగా అంతటి ఉన్నతమైన స్థితిని నీకు ఏర్పాటు దేవుడు చేయాలనంటే నీవు ఇవన్నీ కూడా సాధించుకోగలగాలి. అలా కాకుండా ఉన్నట్లయితే అమ్మగారు చెప్పినట్టు ఆత్మీయ స్థితిలో ఉన్నతమైన స్థానానికి పోవాలంటే, ఆ స్థానం నువ్వు పొందాలంటే నీవు ఒక సేవకుడు కావాలి ప్రియమైన వాళ్ళ. టెలిగ్రామ్ గమనించినట్లయితే ఆయన 5 మంది అమెరికా అధ్యక్షులకి వాక్య పరిచర్య చేసినవాడు. అమెరికా వాళ్ళంతా కూడా, అక్కడ ఉన్నవారంతా కూడా ప్రజలు ఆయన అడిగారంట ప్రియమైన వాళ్ళ, అయ్యా అమెరికా అధ్యక్ష పదవి మీరు నిలబడితే ఏకగ్రీవంగా మిమ్మల్ని గెలిపిస్తామన్నారట. పోన్రా పిచ్చోళ్ళారా, దానికంటే గొప్ప ఉన్నతమైన పదవి నాకు దేవుడిచ్చాడు. ఈ 5 మంది అధ్యక్షులు కూడా నాకు వందనాలు చెప్పాలి, ఎంతో మంది నాకు వందనాలు చెప్పాలి, నాకు అది అవసరం లేదన్న గొప్ప వ్యక్తి ఆయన. అటువంటి స్థితి దేశంలో ఉన్నత స్థానం నీవు పొందుకోవాలంటే సువార్త సేవలో ఎంతో గొప్పవారిగా నీవు ఎదగాలి ప్రియమైన వాళ్ళ. అది నీవు అర్థం చేసుకోవాలి. మీరు పొందిన వాగ్దానం ఏమైనా సరే ఆ వాగ్దానాలకు సంబంధించి ప్రియమైన వాళ్ళగా మనము దానిని ఆత్మీయంగా కానీ లోకరీతిగా కానీ ఆలోచన చేసుకొని అవి పొందుకోవడానికి మనము కృషి చేయాలి. అయితే ఆ వచ్చి ఇచ్చిన ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు
నెరవేర్చకుండా మాట తప్పని దేవుడు, సత్యవంతుడైన దేవుడు మనము కలిగి ఉన్నాం ప్రియమైన వాళ్ళారా. అలాగనే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, ఆయన దయాలత్వము, కనికరము, వాత్సల్యపూర్ణుగా ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా. దేవుడు మనం గమనించినట్లయితే ఆయన కీర్తన గ్రంథము 102వ సంకీర్తన 13వ వచనము, నీవు లేచి సియోనును కరుణించెదవు, దానిని దయచూపుటకు కాలము వచ్చినము, నిర్ణయ కాలమే వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ మీద దయ చూపడానికి ఆయనకు ఒక కాలము ఉంటుంది ప్రియమైన వారు. ఏ కాలం అంటే నీవు మార్పు చెందిన కాలమే ఆయనకు సరైన కాలం. నీ మీద ఆయన దయ చూపాలి అని అంటే ప్రియమైన వాళ్ళ నీలో మార్పు ఉండాలి. ఎలాగంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ప్రియమైన వాళ్ళ. మనకు కలిగిన ఆస్తిని ఇద్దరు బిడ్డలలో ఇద్దరికి సమానంగా పంచాలని అనుకుంటాం కదా. అయితే తప్పిపోయిన కుమారుడు ఏం చేస్తాడు, తన ఆస్తినంతా తీసుకువెళ్ళి దుర్వ్యాపారాలకు పెట్టుకొని నాశనం అయిపోయి తిరిగి వచ్చినా కూడా దేవుడు అంటే అక్కడ ఉన్న తండ్రి కొద్దిగా ఆస్తి ఆయన కొరకు ఏర్పాటు చేసే ఉన్నాడు. చేతికి ఉంగరం తొడిగాడు, కాళ్ళకు చెప్పులు తొడిగించాడు, మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు ప్రేమైన వాళ్ళ. అంతటి ప్రేమ, వాత్సల్యం, కరుణ కలిగిన దేవాదేవుడు నీవు నేను కలిగి ఉన్నాం. అయితే ఇక్కడ మనకు కూడా తప్పిపోయినా కూడా మన ఆస్తి మనకు ఉండనే ఉంటుందంటే నీవు తిరిగి మార్పు చెందిన నీవు ఆయన దగ్గరికి తిరిగి రావాలి. అప్పుడే ఆయన నీకు ఆస్తిని అప్పచెప్తారు. నీ స్వాస్థ్యము ఏమిటంటే ప్రేమైన వాళ్ళ పరలోకములో ఉంది. నీ స్వాస్థ్యమే పరలోకము. గమనించుకోవాలి ప్రియమైన వాళ్ళారా. ఈ లోకంలో మనం అందరము కూడా ఎంతో పాపము చేసి దేవునికి దూరంగా జరిగిపోయిన వారమైనను తిరిగి ఆయన దగ్గరికి వస్తే ప్రియమైన వాళ్ళారా, ఆయన ప్రేమ, దయ, కరుణ, వాత్సల్యము నిన్ను ఆయన యొక్క స్వాస్థ్యాన్ని పాలుభాగస్తులు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రియమైన వాళ్ళ. మనము తప్పిపోకుండా మనం ఉండాలన్నది ఆయన ఆశగా ఉంది. ఆయన ప్రేమ, కరుణ ఏ కాలంలో నీకు రావాలో ఆ కాలంలో రావాలి అంటే నీవు మార్పు చెందాలి. పాపాత్మురాలిగా కాక, పాపాత్ముడుగా ఉండక, పాపము చేయకుండా మార్పు చెందాలన్నది దేవుని ఆశగా ఉంది ప్రియమైన వాళ్ళ. అలాగనే మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రియమైన వాళ్ళరా, మన తలంపులు ఏమైనా ఉంటాయి, అయినను ఆయన తలంపుల్లో నీ కొరకు సిద్ధపరిచిన ఆ స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి ఆయన దయాలత్వాన్ని, కనికరాన్ని కలిగి ఉన్నాడు ప్రియమైన వాళ్ళ. అలాగనే మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 63వ అధ్యాయము 63వ కీర్తన 3వ వచనాన్ని చూద్దాం ప్రియమైన. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. ఇక్కడ గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ 63:3 చూసినట్లయితే నీ కృప జీవము కంటే ఉత్తమము. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన కృపను మనము ఆ జీవము కంటే ఉత్తమైనదిగా మనము గమనించాలి ప్రియమైన వాళ్ళరా. ఈ దినాన నీవు నేను నూతన సంవత్సరంలో మొదటి ఆదివారంలో దేవుని మందిరంలో ఉన్నామంటే ప్రియమైన వాళ్ళరా, ఆయన కృప తప్ప వేరొకటి కాదన్నది మనము గమనించాలి ప్రియమైన వాళ్ళ. నిజంగా ఎంతో మంది గత కాలంలో మృతి చెంది ఉన్నారు. మనకు తెలిసిన వారు, మన ఆత్మీయులు, మన బంధువులు, అలాగనే మన కుటుంబాల్లో కూడా చాలా మంది మరణించి ఉండవచ్చు. కానీ ప్రియమైన వాళ్ళ మనము జీవించి ఉన్నామనంటే ఆయన కృప మాత్రమే. ఆయన కృప లేకపోతే మనము జీవించి ఉండలేము ప్రియమైన వాళ్ళ. నిజంగా మనం గమనించినట్లయితే ఆయన కృప కలిగిన వాడే ఉన్నట్లుగా నిర్గమకాండము 34వ అధ్యాయము
7వ వచనం చూసినట్లయితే ఎంతో గొప్ప శ్రేష్టమైన మాటను దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. ప్రియమైన వాళ్ళ ఆయన 1000 మందికి కృపను చూపుతూ దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషములను కుమారుల మీదికి కుమారుల మీదికి రక్షించులని ప్రకటించను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారారా, కృప 1000 మందికి చూపుతూ దోషమును అపరాధమును పాపమును క్షమించును అని ఏ మాత్రం దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి కుమారుల దోషమును కుమారుల మీదికి రప్పించునని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ వచనాన్ని మనం ఎంతో జాగ్రత్తగా చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ మన బిడ్డలను జరిగించే ఏ దేవుడి కార్యమైనా కూడా అది గొప్పగా ఉంది అని అంటే దేవుని ఎడల మనం చేసిన సేవ, దేవుని ఎడల మనం కనపరిచిన భయభక్తులు, దేవుని యందు కలిగిన భక్తినే సూచిస్తాయి. ప్రియమైన వాళ్ళ ఎక్కడైతే మనం గమనించినట్లయితే ఒక దైవ సేవకుని కుమార్తెకు గొప్పగా వివాహం జరిగింది. ప్రియమైన వాళ్ళ ఎక్కడా కూడా ఎటువంటి లోటు లేకుండా వివాహము జరిగింది. ఎందుకు జరిగింది అంటే ఆయన దేవునికి చేసిన సేవను బట్టి ఆయన గొప్ప కృప ఆయన ఎడల కనిపించాడు. తరతరముల వరకు ఆ బిడ్డలను దీవించే ఉంచాడు. ప్రియమైన వాళ్ళ నాకు తెలిసి ఒక కుటుంబము ఆ ఊళ్ళోకి వచ్చిన దైవ సేవకులు ఎవరైతే ఉన్నారో ప్రియమైన వాళ్ళ వారందరికీ ఆతిథ్యం ఇచ్చి వారింట్లో అంతా సేవలు చేసేవారిగా ఉన్నారు. అయితే వారికి కలిగిన మంది దాదాపు 9 మంది సంతానము, 9 మంది కూడా గొప్పగా ఎదిగారు. ప్రియమైన వాళ్ళ దీనికి కారణం ఏంటి అంటే దేవుని సేవలో పాలు పంచుకున్న బిడ్డలకు ఎవరు సేవ చేశారంటే ఆ కుటుంబము సేవ చేసింది. వారికి కలిగిన 9 మంది వారు పిల్లలు కూడా ప్రియమైన వాళ్ళరా గొప్పవారుగా ఎదిగారు. ప్రియమైన వాళ్ళరా చూస్తుంటే వారిని ఎంతో ఆశ్చర్యం. దేవుని సేవకులకు, దేవుని బిడ్డలకు దేవుని సేవ చేస్తే ఇంత గొప్పగా ఆశీర్వదింపబడతామా అన్నది ఆలోచనకు వస్తుంది. ప్రియమైన వాళ్ళరా అయితే ఆయన కృప 1000 మందికి ఉంటుంది. అయితే దోషము పాపము లెక్కింపబడి మనం చేసే పాపాలు మన పిల్లలకు వస్తుందనేది కూడా ఇక్కడ ఆలోచన చేయాలి. ప్రియమైన వాళ్ళ కుటుంబాలలో ఎంతో మంది ఎన్నెన్నో పాప కార్యాలు చేస్తారు. వాటిని మారు మనసు పొంది మేము ఈ పాపం చేసాము, దీని నుండి మమ్మల్ని రక్షణ చేయండి, పాపం నుండి మమ్మల్ని విడుదల చేయండి అని దేవుని దగ్గరికి వెళ్ళిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. అప్పుడైతే వారి పిల్లలను గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే ప్రియమైన వాళ్ళారా ఆ పాపములో మనం ఏమైతే పాలిభాగస్తులుగా ఉంటామో ఆ పాపాన్ని నుండి మన పిల్లలకు కూడా ఆ పాపం వస్తుందన్నది ఆలోచన చేయాలి. ప్రియమైన వాళ్ళారా అయితే మనం ఏ పాపము ఏ దోషము లేకుండా దేవుని సేవలను దేవుని ప్రేమలను ఎదిగే వారిగా ఉన్నట్లయితే మన తరతరములు ఎంతో గొప్పగా దీవించబడతాయన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ చివరిగా గమనించినట్లయితే కీర్తనలు 145వ సంకీర్తన 17వ వచనాన్ని చూసి వాక్యము ముగించుకుందాం. ప్రియమైన వాళ్ళ యెహోవా తన మార్గములన్నిటిలో నీతి కలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. ఇక్కడ గమనించినట్లయితే మార్గములన్నిటిలో నీతి కలిగినవాడు. మన మార్గము ఎటువంటిది? నీతి కలిగిన మార్గమా, నీతి లేని మార్గమా మనము గమనించుకోవాలి. ఒక్క విషయం ప్రియమైన వాళ్ళరా మనము భయపడుతూ ఏ పని చేస్తున్నాము అని అంటే అది పాప కార్యంగానే ఉంటుంది. ఒక వయసు వారు ఎవరికి భయపడకుండా ఏ పనైనా చేయవచ్చేమో, కానీ